1, 2, 3, action! Just releasing the theatrical trailer of Ray. All the best. మా సినిమా జర్నీ ఎప్పుడో స్టార్ట్ అయింది, ముగింపుకు వచ్చింది. మే 9న రిలీజ్ చేయబోతున్నాం. ఈ ప్రాసెస్లో పబ్లిసిటీ అనేది స్టేజ్ బై స్టేజ్ రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి ఇంకా ప్రజలకు చేరువదనే ఉద్దేశంతో థియేట్రికల్ ట్రైలర్ అనేది లేటెస్ట్గా అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం చిత్రం ద్వారా రిలీజ్ చేయడం జరిగింది థియేట్రికల్గా. దానికి సహకరించిన నిర్మాతలు నల్లమల బుజ్జి గారికి, కె వెంకటేశ్వర గారికి, వెనకిండి ఆశీస్సులు అందించిన అల్లు అరవింద్ గారికి, ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిట్ చేసిన ఎగ్జిబిటర్స్ అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా స్టేజ్ మీద నేను ఈ రోజున ఇలా ఉండగలిగానంటే అది ఇన్స్పిరేషన్ అంతా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో తర్వాత నా ఈ జర్నీలో బొమ్మరిల్లు సంస్థ స్థాపించాను. ఆ సంస్థలో తీసిన మొట్టమొదటి సినిమా లాహిర్లో దాన్ని నేను చిన్నప్పటి నుంచి అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన కాడి నుంచి ఎంతో అన్నలాగా ఆదరించిన హరికృష్ణ గారితో మొట్టమొదటి సినిమా తీయటం, ఆయన నిజంగా ఎంతో కోఆపరేట్ చేయటం, ఎంతో సహనంగానూ కోఆపరేట్ చేసి ఎన్ని గంటలైనా వర్కింగ్ అవర్స్ వర్క్ చేసినందుకు ఆయనలోని ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు ధైర్య సాహసాలని, హీరోయిక్ క్వాలిటీస్ని చూసి ఆయనతోనే మళ్ళీ హీరోగా సినిమా తీయాలని ఒక ఇన్స్పిరేషన్ కలిగి సీతయ్య అనే సినిమాలో ఆయన హీరోగా పెట్టి సినిమా తీయడం జరిగింది. అలా నా బొమ్మరిల్లు వారి జర్నీలో లాహిర్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా అయితే అది రేపు మే 1కి దాదాపుగా రిలీజ్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. అంటే నా బొమ్మరిల్లు సంస్థ ట్రావెల్ 12 ఏళ్ళు, అంటే ఒక పుష్కరకాలం ముగిపోతుండగా ఆ నెక్స్ట్ వీక్లో మా సినిమాని రిలీజ్ చేయబోతున్నాం. నేను మర్చిపోలేని చిత్రం బొమ్మరిల్లు వారి బ్యానర్ మీద లాహిర్ ఒకటైతే, రెండోది దేవదాస్. రిలీజ్ రోజే చూసిన ప్రతి ప్రేక్షకులకి నచ్చింది, కానీ సినిమా మీద ఫోకస్ ఏర్పడతాకి ఒక 5-6 వారాలు టైం పట్టింది. ఇది లైఫ్, సినిమా ఇండస్ట్రీలో ఎంతో కెరీర్లో కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ వ్యక్తి యొక్క కెరీర్లో కానీ, సినిమా హిస్టరీలో కానీ ఎప్పుడూ జరగలేదు. ఒక అద్భుతమైన విషయం జరిగి 6 వారాల పాటు కొత్త వాళ్ళ నటించిన సినిమా థియేటర్లో హోల్డ్ చేసి, ఆడియన్స్ని హోల్డ్ చేసి కొంతకాలం పాటు ప్రదర్శించబడటం అనేది ఒక పెద్ద విశేషం. అక్కడి నుంచి అధిగమించి 175 డేస్ వరకు రన్ అవటం. ఆ 19 ఏళ్ల జర్నీలో అప్పటికి మొత్తం కలిపి నా 30 ఏళ్ల సినిమా కెరీర్లో నాకు తెలిసిన అనుభవంలో అదొక చరిత్రలాగా మిగిలిపోయింది. 19 సెంటర్స్లో 175 డేస్ ఆడటం, కొత్త వాళ్ళు యాక్ట్ చేసిన ఫిలిం అదే దాదాపుగా ఫస్ట్, అదే ఇంకా లాస్ట్ అనమాట. ఆ తర్వాత 175 డేస్కి మన సినిమాలు అంటే 2 వారాలకి కలెక్షన్ పరంగా రీచ్ అవుతున్నాయి, కానీ 175 డేస్ ఆడడం డేస్ పరంగా సినిమాలు రావటం అనేది అరుదుగా వస్తున్నాయి. ఇంకా మనం చూడబోమని నేను అనుకుంటున్నాను. మేబీ హిస్టరీ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంటుంది కాబట్టి ఎప్పుడైనా రావచ్చాము, రికార్డులు ఎవరైనా బద్దలు కొట్టొచ్చాము. ఆ సినిమాలో నాకు ఒక ఎనర్జెటిక్ ప్రజెన్స్, సినిమాలో చూసిన వెంటనే ఒక కంప్యూటర్లో ఒక ఫోటో చూశాను, ఆ కుర్రోడు ప్రజెన్స్ బ్రహ్మాండం నచ్చింది. అది ముక్కు కింద ఇలా వేలు పెట్టుకుని నన్నే చూస్తున్నట్టుగా అనిపించింది. ఎక్సలెంట్గా ఉన్నాడు, ఎనర్జెటిక్ ప్రజెన్స్ ఉంది, కుర్రాడితో బ్రహ్మాండం సినిమా చేయొచ్చు ఫీల్ అయ్యాను. నేను ఏదైతే నమ్మానో, ఇన్స్టింక్ట్గా నేను ఏదైతే నమ్మానో ఆ నమ్మకాన్ని ప్రతి వర్కింగ్ డేలోనూ, ప్రతి నిమిషంలోనూ, ప్రతి సెకండ్లోనూ సినిమా మీద ధ్యానంతో విపరీతమైన హార్డ్ వర్క్ చేసి తన కసి ప్రజెన్స్తో సినిమాని, ఆ క్యారెక్టర్ని ఆడియన్స్ని మెప్పించే రేంజ్కి ఒప్పించగలిగాడు. తను ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన నా దేవదాసు, మన హీరో రామ్ అనమాట. తనని ఆ సినిమాలో నేను పడిన ప్రతి కష్టం వెనక తనతో షేర్ చేసుకుంటుంటాను. నేను నా సినిమాలు ఏదైతే తీస్తుంటానో ప్రతి సినిమాలో కష్టాలు ఆయన వస్తే
ఆ సినిమా హీరోతో వెళ్ళి షేర్ చేసుకోవడం, ఉన్నవి కొండ బద్దలు కొట్టి నిజంగా మాట్లాడుకోవడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అంటే ప్రాబ్లం వస్తే ప్రాబ్లంని మసిపూసి మారడికాయ చేసి ఇంకో రకంగా చెప్పడం ఏముండదు నాకు. ఆ ప్రతి కష్టంలోనూ రామ్తో షేర్ చేసుకుంటూ వెళ్తూ రిలీజ్ అయిన తర్వాత కూడా కొంతమంది దొరికారు, కొంతమంది దొరకలేదు పబ్లిసిటీ ప్రచారం విషయంలో. తను మాత్రం సినిమా మంచి దశకి చేరుకుని 175 డేస్ ఈ ఓడిన థియేటర్లో 2205 డేస్ ఆడే వరకు కూడా తను నాతో పాటు జర్నీ చేశాడు. అది ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఒక పబ్లిసిటీ చేయటానికి సినిమా నిర్మాత కష్టపడి డబ్బులు కష్టపడి తీస్తాడు, దర్శకుడు ఆలోచనలతో పబ్లిసిటీ డిజైన్ చేస్తాడు, దానికి సపోర్ట్ ఇస్తూ కొంతమంది జర్నీ చేస్తే కానీ పబ్లిసిటీకి ఒక వాల్యూ రాదు, అది రీచబిలిటీ రాదు. టెక్నీషియనే, ఆర్టిస్టే, స్టారే. స్టార్ చెప్పింది రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అట్లా తను పాపం వేరే సినిమాలన్నీ ఒప్పుకోకుండా నాతో పాటు ట్రావెల్ చేసి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యే వరకు నాతో ట్రావెల్ చేసి తర్వాత సినిమాలో జాయిన్ అయ్యాడు. అది ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ అంతే ఒక మ్యాజిక్, అలాంటి మ్యాజిక్కే దేవదాసులో ఏదైతే మ్యాజిక్ అని నేను ఫీల్ అయ్యానో, ఒక హీరోను చూసిన క్షణాలు, అదే క్షణాలు మళ్ళీ నేను మోహన్ బాబు గారి సినిమా సలీం చేస్తున్నప్పుడు థింగ్స్ మార్క్ బయట ఒక అబ్బాయిని చూశాను. చూసిన వెంటనే కరెక్ట్గా నేను దేవదాసు రాముని చూసినప్పుడు ఎలాగూ ఫీల్ అయ్యానో, ఈ చూసిన వెంటనే భలే ఉన్నాడు, కుర్రాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. నేను ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు, కిరాయి రౌడీల టైంలో, న్యాయం కావాలి ఆ సినిమాల టైంలో చిరంజీవి గారిలా కనపడుతున్నాడండి కుర్రాడని ఫీల్ అయ్యి తను అప్రోచ్ అవ్వడం జరిగింది. అని నాకు అనిపిస్తే నేనే అప్రోచ్ అవుతాను, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడం నాకు తెలీదు. టాక్టిక్స్లుగాను స్ట్రాటజికల్గా అప్రోచ్ అవ్వడం అయితే తెలీదు. వెళ్ళి అడగటం జరిగింది. అడిగిన వెంటనే తను ఇలాగ నాకు ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు. కానీ అనుకోకుండా యాక్సిడెంట్లుగా మళ్ళీ కాలం చాలా విచిత్రమైన టర్న్స్ అయి తీసుకుని మొత్తం మీద నా ప్రాజెక్ట్తోనే తను లాంచ్ చేయడం జరిగింది. నేను ఏదైతే ఎక్స్ప్రెషన్ ఫస్ట్ నా మైండ్లో రిజిస్టర్ అయిందో ఆ ఎక్స్ప్రెషన్తోనూ నేను డిజైన్ చేసుకున్న స్క్రిప్ట్తో అతని దగ్గర వెళ్ళటం జరిగింది. ఇది కూడా తను అంతే క్యాలిబర్తో, అంతే సహనంతో, అంతే ఓర్పుతో, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా నాతో పాటు ఇంతకు ముందు ప్రాజెక్టుల కంటే కూడా ఎక్కువ సమయం పట్టినా కూడా ఓర్పుగా ట్రావెల్ చేసి ఈ స్టేజ్కి వచ్చే వరకు నాతో ఎంతో సహకరించాడు నా సాయి ధరమ్ తేజ్. సో వీళ్ళిద్దరూ ఈ రోజున ఈ ఫంక్షన్కి రైట్ లెఫ్ట్ లాగా, నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, పోనీ లెఫ్ట్ హార్ట్ రైట్ హ్యాండ్ అనుకోండి, ఏదైనా అనుకుంటే ఎదురు నుంచోవడం అది ఆనందంగా ఉంది. నిన్న అతి తక్కువ టైంలో మేము ఈ ఫంక్షన్ డిజైన్ చేయడం జరిగింది. అనుకున్న వెంటనే రామ్తో నేను ఒక ఫంక్షన్లో ఒక ముఖ్యమైన భూమికతో ఒక ఫంక్షన్ చేద్దామని అనుకోవటం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. నేను ఫోన్ చేసిన వెంటనే తను కూడా వెంటనే అడుగుతుండగానే ఆ టైము ఎప్పుడు లొకేషన్ చెప్పండి, నేను వస్తాను అని చెప్పన్నారు. సో ఈ ఫంక్షన్ యొక్క పరమార్థం, ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను అతను కష్టపడి క్రియేట్ చేసుకున్న దేవదాస్ హీరో, మేమెంతో కష్టపడిన ఇంకొక థియేటర్కల్ సినిమాకి సంబంధించిన థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి వచ్చినందుకు నా ధన్యవాదాలు రామ్కి తెలియజేసుకున్నాను. సినిమా పరంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, జనవరి 17న రిలీజ్ అయిన ఆడియో చక్రి గారు ఎంతో కష్టపడి చేశారు. ఇది చాలా కష్టమైన మ్యూజిక్ చేయడం కష్టం, నాతో పని చేయడం ఇంకా కొంచెం కష్టం. ఎందుకంటే నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్ని. ఆయన్ని 24 అవర్స్ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ అడిగి డిస్కస్ చేసి నాకు వచ్చే డౌట్లని క్లియర్ చేసుకుంటూ, నాకు వచ్చే క్రియేటివిటీని ఇన్పుట్ చేసుకుంటూ, ఆయనతో షేర్ చేసుకుంటూ ఆయన్ని బాగా చేసి ఎంతో టైం ఇచ్చాడు, చాలా టైం ఇవ్వకపోతే ఈ కైండ్ ఆఫ్ ఆడియో రాదు. ఫస్ట్ అంటే డైరెక్టర్ మైండ్లో ఏముందో అది క్రియేట్ చేసుకుని బయటకు రావాలంటే చాలా టైం కావాలి దానికి. ఆ టైం ఇచ్చారు ఆయన. దానికి అంతే టైం ఇచ్చి చంద్రబోస్ గారు సాహిత్యం రాయించారు. ఈ ఆడియో అనేది ఎంతో బాధ్యతతో కూడిన ఆడియో. దానికి ర్యాప్ నోయల్ షాన్ ఇచ్చిన ర్యాప్తో పాటు ఒక అద్భుతమైన ఆడియో వచ్చింది. ఆడియో ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నేను ఒక్కొక్క సాంగ్ 8 నుంచి 12 రోజులు, క్లైమాక్స్ సాంగ్ అయితే 35 డేస్ షూట్ చేసి, వాళ్ళు ఏమైతే కసిగా క్రియేట్ చేసిన మ్యూజిక్ ఉంటుందో, లిరిక్ ఉంటుందో, దానికి అన్నిటికీ న్యాయం జరిగేలాగా విజువలైజేషన్ చేయగలిగాను. సాంగ్స్ కూడా ఎడిటింగ్ అంతా అయిపోయింది, ఫైనల్ ఎడిటింగ్ అయిపోయింది, సినిమా రీరికార్డింగ్ అయిపోయింది, ఇంకా మిక్సింగ్ దశలో ఉంది. మేము అనుకున్నట్లుగా మే 9న 600 అయినా 100, 150 అయినా దేవదాస్ సినిమాలో హీరో ఆ డైలాగ్ చెప్తాడు, నేను రాసుకున్న డైలాగ్ అదే.
100 అయినా 100-150 అయినా అనే డైలాగు. అదే సినిమాలో ఇంకొక డైలాగ్ ఉంది, మే 9న సినిమా రిలీజ్ అవుతుంది. అట్లాగే ఆ సినిమాలో ఇంకొక డైలాగ్ ఉంటుంది, విన్ అయ్యాక కొట్టే చప్పట్ల కంటే కూడా విన్ అవుతామని కొట్టే చప్పట్లు ఎక్కువ కిక్కునిస్తాయి. ఆ కిక్కు నాకు నా యూనిట్ ఇచ్చింది. నా యూనిట్లో ప్రతి ఒక్కరికి తెలుసు, చక్రి గారికి తెలుసు, చంద్రబోస్ గారికి తెలుసు, నోయల్ షాన్కి తెలుసు, నా హీరోకి తెలుసు, నా హీరోయిన్స్ తెలుసు. సినిమా బ్రహ్మాండంగా వస్తుంది, మనం మంచి హిట్ కొట్టబోతున్నాం అనే కాన్ఫిడెన్స్తో పనిచేశారు. ఆ కాన్ఫిడెన్స్ నాలో ఎక్కువ ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఇలా ముందుకు మూవ్ అయ్యి ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో టైం, ఖర్చు అంటే మనీ రూపంలో ఉంటుంది, టైం అనేది మాత్రం మళ్ళీ రాదు, అంత టైం కూడా వెచ్చించి ఈ సినిమా చేయడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అట్లాగే ఇంకా డైలాగ్స్ పరంగా శ్రీధర్ సీపాన, తను మనసులో ఏముందంటే బయటికి చెప్పడు, కానీ నేను కాలు పెడితే హిట్ అని ఫీల్ అవుతుంటాడు. సరే అందరికీ పెడతావు, మాకు కూడా పెట్టవే బాబా కాలుతో పాటు హ్యాండ్లో అద్భుతమైన పెన్ను, ఆ పెన్నులోకి మనసులోంచి అద్భుతమైన మనసు పెట్టి మనసుని పెన్నులోకి పంపించి రాసే ఒక డైలాగ్స్ రాయవే బాబు అని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన కోసం నిజంగానే డిసెంబర్లో ఒక చిన్న షెడ్యూల్ చేసుకుని బ్యాంకాక్లో 2 నెలలు ఆగి ఆయన నిజంగానే ఎక్స్ట్రాడినరీ పంచ్తో, అంటే హీరోకి కావాల్సిన పంచ్ డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ అవన్నీ కూడా అద్భుతంగా రాసి చాలా ఓర్పుగా అమెరికా వచ్చి సెకండ్ హాఫ్ షూటింగ్ అప్పుడు నా దగ్గర ఉండి లొకేషన్లో ఉండి ఎంతో సమయాన్ని, ఇందాక నేను చెప్పాను డబ్బు అనేది మళ్ళీ సంపాదించవచ్చు కానీ సమయం మళ్ళీ దొరకదు, వయసు పెరుగుతూనే ఉంటుంది కదా, ఆ టైం కూడా వెచ్చించి నాతో పాటు ఉండి మాకు అద్భుతంగా సహకరించాడు. ఈరోజు రాగానే నేను ఏ సినిమా ట్రైల్కి వచ్చానో అర్థం కాదు. ఫస్ట్ చూస్తే మా హీరో రామ్ కనిపించాడు. అవును నేను కరెక్ట్గా వచ్చాను అని ఒకసారి షాక్ అయ్యాను. లేదంటే రామ్తో సినిమా కొత్త ఓపెనింగ్ ఏమైనా ప్లాన్ చేశారనుకున్నాను. తర్వాత తేజ్ కనిపించాడు. ఓహో ఇలా ప్లాన్ చేశారని చెప్పి అప్పుడు అర్థమైంది. చాలా తర్వాత కలుసుకున్నాను, చాలా ఆనందంగా ఉంది. మా ఫంక్షన్ రావడం నిజంగా థ్యాంక్స్. మరి ఈ ట్రైలర్ ఇంకా చూడాలి. చాలా బాగా చేశారు పాటలు. దాని నుంచి ట్రైలర్లో డాన్స్ బీట్స్ అని ఉంటాయి, ఆ బీట్స్ అన్నీ కూడా మనం చూసి ఎంజాయ్ చేద్దాం. ఈ సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. మాకైతే ఫుల్ హోప్ ఉంది, డెఫినెట్గా హిట్ కొడతామని. మీ బ్లెస్సింగ్స్ అంతా ఉండాలి. మేము ఎంతో కష్టపడి ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాం. అంటే సినిమాని మంచి సినిమాగా చేయడం కోసం కష్టపడుతున్నాం. సో డెఫినెట్గా మీ అందరూ నచ్చి తీరుతుంది. చక్కగా హాలిడేస్లో మీ ముందుకు వస్తున్న ఈ సినిమాని, సమ్మర్ హాలిడేస్ స్పెషల్గా మీరు ఈ సినిమాని ఆదరిస్తారని. సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం హీరో అయినా కూడా బాగా ఆదరించారు. సాయి ధర్మ తేజ్కి ఈ సినిమా పెద్ద హిట్ అందిస్తారని, అలాగే మా అందరికి కూడా మంచి హిట్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చక్రి గారికి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు, అలాగే ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్. మరి వైవేస్ గారి గురించి నేను కొత్తగా చెప్పేది ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ అయిన రోజున నేను మాట్లాడుతానండి, గట్టిగా అరుస్తా, అదే రై ఉంటాను. థ్యాంక్ యూ. ఫస్ట్గా ఈ సినిమా మేము స్టార్ట్ చేసింది ర్యాప్ థీమ్తో అండి. ఆ థీమ్ అన్నిట్లో వాడడం అదంతా నాకు చాలా గుర్తింపు తీసుకుని వచ్చిందండి. ఇంకోటి మెయిన్గా సినిమా లో ఒక సీన్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుందండి. బ్యాంకాక్లో నా షూటింగ్ అనమాట. చాలా అన్నది చిన్న రోల్ అండి ఈ సినిమాలో, కానీ అందులో కూడా చాలా ఎలివేటెడ్గా నన్ను చూపించడానికి సార్ చాలా ట్రై చేశారు. సో యాక్చువల్గా నేను ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను ఈ సినిమాలో. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నా మీదనే అంత కాన్సన్ట్రేట్ చేస్తుంటే మొత్తం సినిమా తీసే టైంలో ఆయన అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నానని అర్థమైంది. ఎందుకంటే ఒక చిన్న క్యారెక్టర్ని కూడా అంత ఎలివేటెడ్గా మళ్ళీ అవన్నీ తీసుకోవడం అంత ఖర్చు కూడిన విషయం. అండ్ ఇంకోటి సాయి గురించి చెప్పాలంటే హస్ బీన్ ఆల్వేస్, అంటే చాలా భయం అవుతుందండి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషితో యాక్ట్ చేయాలన్నా ఏదైనా, ఎందుకంటే ఇండస్ట్రీ కొత్త వాళ్ళకి మీకు తెలుసు ప్రాబ్లమ్స్ అని. బట్ ఈ వాజ్ వెరీ ఫ్రీ అండ్ ఆల్వేస్ చాలా మాతో కలిసిపోయి పనిచేయడం. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ రామ్ నాకు సినిమాకి ఇండస్ట్రీకి రాకముందుకు పరిచయం అండి. తను చాలా ఇదిగా చెప్పేవాడు అనమాట, వైవేశ్వరి గారు బాగా గైడ్ చేస్తారు అది కానీ. నేను ఒక అనుకునేవాడిని, చేస్తే ఇట్లాంటి డైరెక్టర్ కింద చేయాలరా అట్లీస్ట్, ఎందుకంటే నాకు ఇట్లాంటి గైడెన్స్ అవసరం అని. సో అలాగా వైవేస్ గారు అలాగా అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ నాకు అనుకోకుండా నాకు అదృష్టం కొద్దీ నేను సినిమా చేయడం జరిగిందండి. సో అప్పుడు 1 year అయిపోయింది, 2 years అయిపోయింది. వెంటనే రామ్ కనపడ్డాడు. వెంటనే నేను చేయడం మొదలెట్టాను. ఎలారా బాబు చేసావు, ఇంత ఓపిక పెట్టుకో నువ్వు అన్నాను. ఓపిక అంటే నాది కాదు ఇంకా ఉందన్నాడు.
సో బట్ సక్సెస్ఫుల్గా సినిమా అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాం. తర్వాత మళ్ళీ రామ్ కనపడితే ఇప్పుడు అయిపోయింది సినిమా అన్నాను. ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది అన్నాడు. సో ఏంటుంది ఇంకా అయిపోయింది కదా షూటింగ్ అంటే, లేదు డబ్బింగ్ ఉంది, తర్వాత ఈ ప్రమోషన్స్ ఉంటాయి, దానికి కూడా నీకు ఉంటుంది అన్నాడు. సో ఎప్పుడూ నాకు ఒక ఫ్రెండ్ లాగా తను గైడ్ చేస్తూ చాలా పాజిటివ్గా తను ఎంత బాగా చేయించుకుంటారో కొత్త యాక్టర్స్ తోటి, అండ్ అలాగే తను ఎలా గైడ్ చేస్తారని చెప్పి బాగా చెప్పారు. సో ఇట్ వాజ్ రియలీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ రామ్. అండ్ ఇవాళ మా ఫంక్షన్కి వచ్చి అండ్ మాకు సపోర్ట్ చేసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చేందుకు ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సీనియర్స్గా. అలాగే నాకు వైవే చౌదరి గారు నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే అండ్ చక్రి గారు బ్యూటిఫుల్ మ్యూజిక్, అండ్ శ్రీధర్ సీపాన గారు. సో అలాగే మా కెమెరామ్యాన్ అండ్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు కూడా బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారండి. సో వాళ్ళందరికీ అండ్ ఆల్ మై కో యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్స్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు సే వన్ వర్డ్. సార్ నాకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు కదా బొమ్మరిల్ వారిలో? నేను ఇన్స్పైర్ అయ్యి ఒక 2 సబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుని అలాగే హరికృష్ణ గారితో కలిపి, హరికృష్ణ గారు ఏపీ టైగర్ సాహసరత్న సీతయ్య గారు అయితే, ప్రేమలో మునిగిన టాలెంట్ అని చెప్పిన దేవదాసు, అలాగే షౌట్ ఫర్ సక్సెస్ మాకు అవసరం, నాకైతే డెఫినెట్గా అవసరం, షౌట్ ఫర్ సక్సెస్ అంటూ రై అని అరిచే సాయిధరం తేజ్. వీళ్ళ ముగ్గురితో మాత్రం నేను ఎప్పటికీ నా ఫ్యామిలీ మెంబర్స్లా ఫీల్ అవుతాను. హరికృష్ణ గారు, రామ్ అండ్ సాయిధరం తేజ్. అవకాశం అనేది తమ్ముడు ఎప్పుడు వచ్చినా కూడా నేను దగ్గరికి వచ్చి స్క్రిప్ట్ చెప్తాను, అలాగే రామ్ దగ్గరికి వెళ్ళి చెప్తాను, అలాగే హరికృష్ణ గారి దగ్గరికి చెప్తాను. మన ముగ్గురు కళ్యాణ్ కుమార్ ఈయన దగ్గర 2 షేడ్లు ఉన్నాయి సార్. రౌడీలెడ్ సినిమా చూసుంటారు మీరు, చిరంజీవి గారు కళ్యాణ్ కుమార్ అని వినయంగా అంకుల్ అంటుంటారు. అలాగే ఆల్టో జానీ 50-50 అని ఇక్కడ నుంచి ఉంటాడు ఆయన. ఆ 2 క్యారెక్టర్లు భయ దగ్గర ఉన్నాయి. మీకు కనిపించే కళ్యాణ్ కుమార్ని కాదు, మాకు మీకు కళ్యాణ్ కుమార్ లాగా మాట్లాడుతుంటే మాకు ఆటో జానీలా కనపడుతున్నాడు మాకు. సో థ్యాంక్ యూ భయ. చాలా విలువైన సమయం అంది, మన జర్నీ చేసింది, ఇద్దరికి విలువైన సమయం అది. నాకు కూడా మోస్ట్ వాల్యుబుల్ టైము, నీకు మోస్ట్ వాల్యుబుల్ టైం వెచ్చించావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మన కాంబినేషన్ కొనసాగుద్ది, అదే విషయం నేను నొక్కి వక్కాడిస్తున్నాను. ఒకసారి నాకు సునీల్ కనపడ్డారు ఒక సందర్భంగా, నేను అప్రోచ్ అయినప్పుడు. హీరో సునీల్, ఆయన భయ మీ ఓడు మనం ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయడం అంటే, ఆయనకి నాకు ఏ రోజు సినిమాలో యాక్ట్ చేయడం కుదరలేదు, అంటే నా సినిమాలో ఆయన యాక్ట్ చేయడం కుదరలేదు, డేట్స్ క్లాష్ వచ్చినా ఎప్పుడు కుదరలేదు. సో మీ గురించి మాత్రం రామ్ అనే మన దేవదాస్ హీరో రామ్ మాత్రం భలే చెప్తాడు భయ. ఏం భయ అన్నాడు. ఇది మస్కా చేస్తున్నప్పుడు నేను ఆకతాయితనంగాను, అంటే ఇది ఇండస్ట్రీలో సహజం, జనరల్గా వైవేస్ షూటింగ్ నుంచి వచ్చారు కదా, ఏంటి బెండ్ తీసారా, ఏం టైం తీసుకున్నాడా అని మాడుతుంటాడు. ఇక్కడ పర్ఫెక్షనిస్ట్కి పెట్టే పేరు ఎక్సెంట్రిక్ ఫెలో అని, టైం తీసుకుంటాడని రకరకాల కామెంట్లు చేస్తూ ఆనందపడుతుంటారు. నిజంగా వాళ్ళకి తెలుసు లొకేషన్కి వస్తే వైవేస్ ఎంత కష్టపడతాడు, ఎందుకోసం కష్టపడతాడో వాళ్ళకి తెలుసు. సో ఆ ఆస్పెక్ట్లో సునీల్ రామ్తో బాగా హింసపడి ఉంటావు కదా సినిమా చేస్తూ అనేది అడగబోతుండగా మధ్యలోనే దాన్ని బ్రేక్ చేసి ఆఫ్ చేస్తూ, ఆయన గురించి మాత్రం ఏ మాటలో మీరు మాట్లాడకండి, ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు, పక్కాగా తెలుసు, ఆయన గురించి నెగిటివ్గా అయితే మాత్రం మీరు మాట్లాడద్దు, పాజిటివ్గా నువ్వు చెప్పండి నేను వింటాను అని ఆయన్ని కట్ చేసి చెప్పాడు. భయ మామూలుడు కాదు రాము, మీ గురించి మీ ఆప్షన్స్లో అంత పక్కాగా చెప్పాడంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అని చెప్పి తను చెప్పడం. ఈ విషయం నాకు ఎప్పుడు ఇంతవరకు రామ్ చెప్పలేదు, సునీల్ చెప్పడం, అలాగే ఇంకొక 2-3 కూడా నాకు ఇండస్ట్రీలో చెప్పారన్నమాట. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ రామ్. మన జర్నీ ఎంత వాల్యుబుల్, ఎంత కష్టపడి మనం చేసామో నీకు తెలుసు, అలాగే ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన సాయిధరం తేజ్కి కూడా తెలుసు నేను ఎంత అన్కాంప్రమైజ్డో, అది ఎందుకు కష్టపడ్డామో, ఎందుకు ఈ టైం తీసుకున్నామో, ఎందుకు సేఫ్గా లాంచ్ అవ్వాలనుకున్నామో, ఎందుకు అద్భుతంగా కష్టపడి పనిచేస్తే రిజల్ట్ ఎలా వస్తుందో అనేది అందరికీ తన ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ బోత్ ది హీరోస్ ఆన్ ది సేమ్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. 2014 అండి ఇది. 2004 మార్చ్న చౌదరి గారిని కలిశాను. అలా స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి మార్నింగ్ 4 o'clock కలిశాను చెన్నైలో. కరెక్ట్గా 10 years అయింది ఇప్పటికి. ఒకే క్వశ్చన్ అడిగారండి, సినిమా అంటే కసం ఉందా అని అడిగారు. పిచ్ అండి అన్నాను, అంతే ఫిక్స్ అయిపో అన్నారు. సో
సో నెక్స్ట్ మంత్ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వచ్చాయి అన్నారు. సో హైదరాబాద్ అనేది అప్పుడప్పుడు సెలవులకు వచ్చేవాడిని, మొత్తం ప్యాక్ చేసుకుని కరెక్ట్గా ఏప్రిల్ ఇదే టైంకి 10 years బ్యాక్ వచ్చాను, 15 years అప్పుడు. అండ్ ఇవాళ మళ్ళీ ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత ఇదే స్టేజ్ మీద ఇక్కడ నుంచుని ఈయన ఇంకో సినిమాకి మళ్ళీ కొత్త వాళ్ళతో తీస్తుంటే రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ సినిమా దేవదాస్నే చాలా రోజులు చేసాం. చాలామంది అంటారు చౌదరి గారు అంటే సంవత్సరాలు చేస్తారు అది ఇది అని. దేవదాస్ 2004లో స్టార్ట్ చేసి 2006లో రిలీజ్ అయింది. కరెక్ట్గా రిలీజ్కి ఒక 1 or 2 weeks ముందర ఊరికే కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఏమైనా సినిమా హిట్ అవుద్ది, ఓకే, ఎన్ని రోజులు ఆడద్దంటావు అని అడిగారు నన్ను. ఏమనండి తెలియట్లేదు, అందరం చాలా కష్టపడ్డాం, మంచి హిట్ అవుద్ది, అది మాత్రం ఓకే, నాకు తీసిన రోజులు ఆడితే చాలు నాకు అన్న. ఏమే 196 days షూట్ చేసామయ్యా అన్నారు. అదేనండి 197 days ఆడితే చాలన్న. అంటే క్యాజువల్గా మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. ఈయన అన్నట్టు 6 weeks దాకా సినిమా రిలీజ్ అయ్యాక ఎవడ మాట్లాడుకోలేదు. దాని తర్వాత పికప్ అయింది, అంతా అయిపోయింది. జగడం షూటింగ్కి వెళ్ళిపోయాను. అప్పుడే సినిమా హిట్ టాక్ రాకముందే జగడం షూటింగ్కి వెళ్ళిపోయాను. సడన్గా షూటింగ్ నుంచి వచ్చాను, ఒకరోజు ఫోన్ చేశారు. ఏమే వాళ్ళు ఏంటి అన్నారు. మండేనో ట్యూస్డే తెలియదండి అన్నారు. 197th day అయ్యా వాళ్ళ. అప్పుడు 1 week ముందర అడిగాను, గుర్తుందా నీకు, సినిమా తీసిన రోజులు ఆడితే చాలన్నో, ఇప్పుడు 197th day వాళ్ళ అన్నారు. సో ప్రతి చిన్నది గుర్తించుకుంటాను. సో అప్పుడే థియేటర్కి వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ ఈయన చెప్పినట్టు 205th day ఓడియన్ థియేటర్కి వెళ్ళి ఇద్దరం కూర్చుని మళ్ళీ పాట ఏదో బాగుంటే మెమరీస్ ఏదో గుర్తొచ్చి మళ్ళీ రివైండ్ చేసి వేయించి ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ వై ఐ రెస్పెక్ట్ హిమ్ అనేది అండి, నాకు కాన్ఫిడెన్స్ అనేది ఈయన చూస్తూనే వచ్చిందండి. అంటే నాకు నా మీద కాన్ఫిడెన్స్. ఒక స్టార్ హీరో కానీ బీట్ ఎనీ హీరో ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత తనకు ఒక మార్కెట్ అనేది ఏర్పడుద్ది. సో ఒక స్టార్ డైరెక్టర్తో పనిచేస్తే అది బాగా ఎన్హాన్స్ అవుద్ది. అట్ ద సేమ్ టైం కొత్త డైరెక్టర్తో పనిచేసిన సరే అతను మినిమం గ్యారంటీ మార్కెట్ అనేది ఉంటుంది, లైక్ బయర్స్ ఉంటారు అనేది. కానీ ఒక డైరెక్టర్ అనే వాళ్ళకి దట్స్ హౌ తెలుగు సినిమా వర్క్స్. కానీ ఒక డైరెక్టర్ అనే వాళ్ళు స్టార్తో వర్క్ చేస్తే ఒక మినిమం గ్యారంటీ అన్నట్టు ఉంటుంది. కొత్త వాళ్ళతో అంటే అగైన్ ఇట్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి 0 నుంచి స్టార్ట్ చేయాలని. కానీ నాకు తెలిసి ఇండస్ట్రీలో రాజమౌళి గారు, వి వినాయక్ గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు చౌదరి గారే అసలు సినిమా ఏంటి, నా సినిమా నేను చేస్తున్నాను, హూస్ గోన్ కమ్ ఇన్ అనే టైప్లో చేస్తారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, ఆ ధైర్యం, ఆ గట్స్ అనేది. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. అండ్ సాయి చాలాసార్లు కలిశాను ముందలే. ఒకటే చెప్పానండి, ఎందుకు ఏమిటి ఎలా అనే అడక్కో, జస్ట్ ఫాలో అయిపో, అంత మంచి జరుగుద్ది అన్నాను. అండ్ 100% షూర్. ఇలాగే 10 years తర్వాత ఆయన మళ్ళీ ఇంకో కొత్తలతో చేస్తుంటే నువ్వు రావాలనుకుంటున్నావు. బ్లెస్సింగ్స్ నాకు బాగా నచ్చారు రామ్. 10 ఏళ్ళ తర్వాత కూడా విత్ బ్యాక్ పెయిన్, విత్ లాట్ ఆఫ్ ఏజ్ తీసుకొచ్చే కొన్ని, అందరికీ తీసుకొచ్చే కొన్ని ఆశీస్సులతో పాటు ఈ ఆశీస్సుతో పాటు ముందు కొనసాగుతాను. నిజంగానే తను సరదాగా చెప్పినా కూడా నాకెప్పుడు కూడా ఫ్రెష్ న్యూ స్టార్ కాస్ట్తో ఒక అద్భుతం చేద్దాం, ఎవరిని తెలిసిన వాళ్ళ అబ్బాయిని హీరోని చేసేద్దాం, నాకు తెలిసిన అతను మా ప్రొడక్షన్లో పనిచేసేవాడైనా పర్లేదు, లేకపోతే మా ఇంటి ఎదురుకున్న వాళ్ళ కుర్రోడైనా పర్లేదు, నాకు అనిపిస్తే చేసేద్దాం. అతను వెనకాల ఏముందనేది కాదు, ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్, నేను తీయబోయే విషయం మీద కాన్ఫిడెన్స్. ఎప్పుడు నాకు సచిన్ టెండూల్కర్ది ఫిలాసఫీ ఎప్పుడు నాకు చాలా ఇష్టం. బౌలరు ఎవరనేది నాకు ముఖ్యం కాదు, ఏ బంతి పడుతుంది దాన్ని ఎలా కొడుతున్నాం. అదే సచిన్ టెండూల్కర్ ఒకసారి ఇంటర్వ్యూలు ఇచ్చాడు, అది చాలా నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది. మనం ఎవరితో తీస్తున్నాం అంతే, అతని రేంజ్ ఏంటి, అతని అదేంటి అనేది కాకుండా కూడా మనం ఎవరితో తీస్తున్నాం, ఏం తీస్తున్నాం అనేది నాకు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. 10 years తర్వాత నడవలేకుండా ఉన్నా సరే బెండి తీసి ఎవడో చేస్తారు నాకు తెలుసు. ఎనీవేస్ చక్రి గారు ఆడియో విన్నాను, చాలా బాగుంది. అసలు దేవదాస్ అప్పుడు అంత అలా డ్యాన్స్ చేయగలిగాను, ఆ డాన్స్ ఎలివేట్ చేయగలిగానంటే అది మళ్ళీ మీ ట్యూన్స్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీధర్ సీపన్న గారి డైలాగ్స్ చాలా సినిమాలు విన్నాను, అండ్ మంచి పంచెస్ ఉంటాయి. ఈ సినిమాలు కూడా చాలా చూశాను. యాక్చువల్లీ ఈ సినిమాకి నేను ఒక యూనిట్ మెంబర్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చాలాసార్లు కలిసాను చౌదరి గారిని. ఆయన ట్యూన్స్ వచ్చినప్పుడు కాడి నుంచి అన్నీ వినిపిస్తూ ఉన్నారు. సరదాగా కేపీఆర్ పార్క్ చుట్టూ వింటాం పాటలు, ట్రైలర్స్ అన్నీ కూడా ఎప్పుడో చూశాను. అంతా చాలా బాగుంది సినిమా. అండ్ ఐ హోప్ దిస్ బికమ్స్ హ్యూజ్ హిట్. అండ్ చౌదరి గారికి ఇన్వెస్ట్మెంట్ 10 times రావాలని కోరుకుంటున్నాను.